అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపట 2023 డిసెంబర్లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా మా నియోజకవర్గంలో కూడా శాసనసభ్యులుగా ఆశీర్వదించి ప్రజల అవకాశం ఇచ్చినటువంటి 2 సంవత్సరాలు కావస్తున్నది. 2 సంవత్సరాల లోపే మేము ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపటనే 10 సంవత్సరాలు 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం. ముచ్చటగా 3వసారి కూడా అధికారం మేము ప్రభుత్వం మేమే మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి 2023 ఎన్నికల ముందే సంవత్సర కాల క్రితమే సంబరాల విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గం లోపల వేలాది మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ జెండా కండువలు కప్పుకొని 119 సెగ్మెంట్లో మళ్ళా 3వసారి మేమే విజయ పతాకం ఎగురవేస్తాం అని చెప్పి మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, కవితక్క, వారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులంతా ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రజలు గమనించి మార్పు కోరుకొని ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మాకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చిన ఈ 2 సంవత్సరాల లోపు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు మీరు 14 నుంచి 23 వరకు రాజ్యమేలి ఆర్థిక సంక్షోభం సృష్టించి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పజెప్పినా మేము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులం, ప్రభుత్వం ఒక బాధ్యతతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పేసి 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పేద ప్రజానికానికి వాళ్ళ సొంత ఇంటి కళ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయడం, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు శాంక్షన్ ఇచ్చి లబ్ధిదారులు పునాదులు కట్టుకొని గోడలు లేపి స్లాబ్లు చేస్తే నేరుగా ఆన్లైన్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంటి కల పథకాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజానికానికి ఏదైతే 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు అందజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, డబ్బున్న పెద్దలు కానీ ఉదయం లేస్తే ఏ భోజనం అయితే ఏ బియ్యంతోనైతే అన్నం తింటారో సన్న బియ్యాన్ని కూడా అన్ని వర్గాలకు ప్రజలకు అందజేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు మీకు తెలుసు, మీరు మీడియా మిత్రుల సాక్ష్యం, వాళ్ళకు రేషన్ కార్డు కావాలని ఆ ఇంట్లో ఎవరైనా అనుకోకుండా ఆ ఇంట్లో ఒక కొడుకు పెళ్ళి అయితే కోడల పేరు రేషన్ కార్డులో నమోదు చేయాలనుకుంటే 10 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని దుస్థితి మీది. ఇవాళ ప్రతి వాళ్లకు లక్షల లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఆన్లైన్ ద్వారా మీసేవ ద్వారా నేరుగా ఆ మండల ఆఫీస్లో కూడా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ, ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్న అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రైతన్నలు 6 గంటలు కష్టపడి పంట చేస్తే
ఆ రోజు కష్టపడి పంట పండితే ఆ పంట కొనుగోలు విషయంలో పట్ట ఏ యొక్క కలెక్టర్ కానీ ఏ అధికారి కానీ పట్టించుకున్నట్టు కాదు. రైతుల యొక్క మీరు పోయి మిల్లర్తో మాట్లాడుకోవాలి. మిల్లర్ 4 కిలోలు 4 కిలోలు, 5 కిలోలు 5 కిలోలు, 9 కిలోలు 9 కిలోలు ఒప్పుకుంటేనే మీ యొక్క వడ్లను ఆ మిల్లర్ దించుకోవడం జరుగుతుంది అని చెప్పి మిల్లర్లతో కుమ్మక్కైపోయి రైతులు 6 గంటలు కష్టపడ్డ పంట పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వకపోగా ఆ పంట తీసుకుంటానికి కూడా అప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోలేదు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి మీకు సాక్ష్యం మీరే మీడియా మిత్రులు. 33 జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు, గౌరవ అగ్రికల్చర్ అధికారులు, ఏ జిల్లాకు ఆ జిల్లా సంబంధించిన మంత్రులంతా కూడా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని జిల్లా అధికారులతో వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వడ్లను కొనుగోలు చేసి వారం 7 రోజులు వర్కింగ్ డేస్లో పట్టునే వాళ్ళ అకౌంట్లలో పట్టు రైతులకు డబ్బులు జమ చేయడం జరిగింది. ఆర్థిక మా మీద భారం పెట్టినా కూడా 9 రోజుల లోపటినే 9,9,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. నిరుద్యోగ యువకులకు యావత్ తెలంగాణ ప్రజలు సాక్ష్యం. లాల్ బహదూర్ స్టేడియం లోపట డిఎస్సి ద్వారా ఎన్నిక కాబడ్డ నిరుద్యోగ యువకులకు కానీ, కాంపిటీషన్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నికైనటువంటి వారు కానీ నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారే వారికి ఉద్యోగ పత్రాలు అందజేయడం జరిగింది. మొన్న గ్రూప్ 1 ఈ రాష్ట్రంలో 2014 ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన గ్రూప్ 1 2025 ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట గ్రూప్ 1 ఒక ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పారదర్శకంగా ఉద్యోగ పత్రాలు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. గ్రూప్ 2 నిన్ననే నిరుద్యోగ యువకుల ఉద్యోగాల పత్రాలు అందజేయడం జరిగింది. సుమారు 700 పైచిలకు. ఇవాళ మేము 2 సంవత్సరాల లోపట పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్కు ఎలక్షన్ కోడ్ 4 నెలలు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ 2 నెలలు, అంటే 4, 2, 6 నెలలు సుమారు 4-6 మధ్యలో ఎలాంటి శాంక్షన్ కానీ ఎలాంటి యొక్క కొత్త పనులు ఇవ్వడం కానీ జరగదు. మాకున్నటువంటి ఆ 20 నెలల లోపట్నే ఈరోజు మీరు రాష్ట్ర ఖజానా దోచి మీరు దాచుకొని 1000 కోట్ల రూపాయలకు పడిగెత్తి ఇవాళ మమ్మల్ని మీరు ఏం మాట్లాడుతున్నారు? హరీష్ రావు, ఎంత అహంతో మాట్లాడుతున్నావు? రాష్ట్ర మంత్రులను పట్టుకొని దండుపాల్యం అంటావా? అంటే ఒక బీసీ బిడ్డలు ఉన్నటువంటి క్యాబినెట్ను, ఒక దళిత బిడ్డలున్న క్యాబినెట్ పట్టుకొని నీ నోటికి ఎంత వస్తంత. మేము అసెంబ్లీలో మేము చూస్తుంటాం హరీష్ రావు గారు హావభావాలు. ఎందుకంటే మొదటిసారి ఎన్నికైనా మేము 10 సంవత్సరాలు రాజ్యం చేసిన వాళ్ళు, మేమే రాజులం మేమే మంత్రులమని రాజ్యం చేసిన వాళ్ళు ఎక్కడన్నా పేదవాళ్ళకు సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమాల లోపల అమలు చేసిన పని చెప్పబడండి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందా, రేషన్ కార్డులు ఇచ్చిందా, సన్నబియ్యం ఇచ్చిందా, 200 యూనిట్ ఉచితం కరెంట్ ఇచ్చిందా, నిరుద్యోగ యువకులు ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసిందా? ఒక్క పని చెప్పమనండి 10 సంవత్సరాల లోపల వాళ్ళు రాజ్యం వెళ్ళినట్టు 10 సంవత్సరాల లోపల మమ్మల్ని పట్టుకొని నోటికి ఎంత వస్తుందంత కమిషన్ల కోసమట, కకృతిపడి వాటాల కోసమట, మా వ్యక్తిగతమైన కోపాల మీద మాట్లాడిన దానికోసమట రాష్ట్ర క్యాబినెట్లో మాట్లాడుకున్నామని చెప్పి మాట్లాడతాడు. నువ్వు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందా హరీష్ రావు గారు? నువ్వు పోతావు కదా ప్రతి శనివారం సిద్దిపేట ఉంటే. నేను సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం కలుస్తాను. నేను రాష్ట్ర క్యాబినెట్లో ఏం చర్చ అయిందో
నేను వెంకటేశ్వర స్వామి భక్తిని ప్రతి సంవత్సరం పోతా. ఆ వెంకటేశ్వర దేవాలయం కాడికి నువ్వు రా, టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి. మన రాష్ట్ర క్యాబినెట్లో తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా, రైతులకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా, రాష్ట్ర బడ్జెట్ పరంగా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే విషయంలో చర్చ తప్ప వ్యక్తిగతమైనటువంటి ఏ ఒక్క చర్చకు వచ్చినా ఆ దేవుడు ఏడుకొండల స్వామి, సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద హరీష్ రావు గారు, ఆ దేవాలయంలోకి నువ్వు శనివారం టైం పెట్టుకో, నేను శనివారం టైం పెట్టుకుంటా, ఇద్దరం అక్కడ బోరింగ్ ఉంటే బావి ఉంటే బావి స్నానం చేసుకుందాం. నేను ఏ క్యాబినెట్లో జరిగినటువంటి విషయం మా ముఖ్యమంత్రి గారి అనుమతితోని, మా క్యాబినెట్ అనుమతితోని క్యాబినెట్లో ఏం జరిగిన అంశాలన్నీ కూడా నేను ముందు పెడతాను. నీతి, ధర్మము, న్యాయము నీకున్నదంటైతే నువ్వు ఈ ఛాలెంజ్ సిద్ధమని అడుగుతున్నా. తెలంగాణ ఆశ, భాష, ఆ దేవుడిచ్చినటువంటి ఆ మాట్లాడే చతుర్థతోని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడడం, ఈ అహంకారంతో అవహేళనగా మాట్లాడడం, ఇక రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నది ఎవరండి ఎక్కువ శాతం? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల పక్షాన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కోసం 42% కులగణన 33 జిల్లాలకు సంబంధించినటువంటి జనాభా లెక్క ప్రతిపాదిక ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తీర్మానంలో అన్ని పార్టీ శాసనసభ్యుల యొక్క భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, ఎంఐఎం శాసనసభ్యులు, సిపిఐ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని రాష్ట్రం ద్వారా కేంద్రానికి గవర్నర్ ద్వారా పంపిస్తే ప్రతిపక్ష పార్టీలో అందరం పోదామంటే ఒక్కరోజు కూడా వచ్చి ముందుకు మాట్లాడలే. నిన్నగాక మొన్న కోర్టు స్టే ఇచ్చిందంటే టీవీలో ఛానల్స్లో చూస్తున్నాం. కేటీఆర్వే అలుముకుంటున్నారు, అరే మన వాళ్ళ ఎమ్మెల్యేలను స్టే వచ్చిందని. బలహీన వర్గాలకు సంబంధించిన 42% చట్టాన్ని అమలు చేసే విషయంలో పట్ల రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేసి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే దానికి జీవో తీసుకొస్తే జీవో ప్రకారంగా వాళ్ళకి రాజ్యాంగపరంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో హక్కు కావాలని గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనని ముఖ్యమంత్రి గారు అమలు చేసే యొక్క ప్రక్రియలో భాగంగా కోర్టుల స్టే వస్తే గట్టిగా అలుముకోబడుతుంది కేటీఆర్. ఇవాళ మీరు 2014 నుంచి 23 వరకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నది విరుద్ధంలో ఒకళ్ళు మాట నడిచిందా అని చెప్తున్నా. ముఖ్యమంత్రి కేటీఆర్ కనీసం ఆదేశియాలి, కేటీఆర్ అమలు చేయాలి, హరీష్ రావు యాక్షన్ చేయాలి తప్ప ఎవరికైనా స్వేచ్ఛ ఉన్నదా అని అడుగుతున్నా. నేను ప్రత్యేక సాక్ష్యం నేను అంటున్నా. ఒక సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదే కరీంనగర్ జిల్లాలో పుట్టి, ఇదే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ధర్మపురి ప్రజల యొక్క దయతో, లక్ష్మణ సుసం ఆశీర్తో శాసనసభ్యుడిగా ఎన్నికై విప్పై రాష్ట్ర క్యాబినెట్లో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు మంత్రుల యొక్క సహకారంతో నేను మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఒక దళిత వర్గ సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇది 4 నెల. నాకు 4 శాఖలు ఉంటాయి. 4 శాఖల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చుని పెట్టుకొని శాఖకు సంబంధించినటువంటి ఏమేమి పనులు కావాలి, ఏమేమి నిధులు కావాలి, ఏమేమి కావాలని చెప్పి పక్కన కూర్చుని పెట్టుకొని ఆ వెల్ఫేర్, షెడ్యూల్ కాస్ట్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, డిజబుల్ కానీ నిధులు విడుదల చేపించినటువంటి యథార్థమైన విషయాన్ని మేము ముందు పెడుతున్నా. ఎన్నడన్నా కేసీఆర్ దగ్గరికి పోయి ఒక దళిత మంత్రి పోయి పక్కన కూర్చొని మాట్లాడిండా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రి అయితే రాజయ్య గారిని, మా మాదిగ బిడ్డ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే రాత్రి బర్తరఫ్ చేసినావు నువ్వు. కారణం లేకుండా
మా అన్న ఈశ్వరన్న దళితుల మంత్రి చేయబట్టి పక్క జరగవు అని మాజీ ముఖ్యమంత్రి నెట్టేసిండు. మొన్న కొన్ని రోజుల క్రితం మా సోదరిమణి కవిత గారు మాట్లాడింది, ఒక్కసారి వినండి వీడియో. మళ్ళొక్కసారి మొన్న మాట్లాడిన మాట మళ్ళొక్కసారి మీ అందరూ ముందు పెట్టుకున్నాం. అందుకని చెప్తాను. ఒక విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది స్టార్టింగ్ పెట్టి 1 minute అన్న ప్లీజ్. అది ఎందుకు చెప్తాను దాని సారాంశం కూడా చెప్తాను. మంత్రిగా నా బాధ్యత ఉన్నది కూడా చెప్తాను. మొదటి నుంచి పెట్టు. కడుపు రగులుకపోతోంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు. ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకు పైసలు కావాలి. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటే పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ పార్టీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాక ఏమైంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదు వచ్చింది. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, రేటు పడతాడు మాట్లాడతామంటే టోల్ తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 వేస్తాం. ఏది పడతాడు మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్దసారి దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు. ఇవన్నీ విషయం ఎందుకు చూపెడుతున్నారు ప్రత్యేకంగా ఈరోజు అంటే దీనికి సంబంధించిన విషయానికి ఫస్ట్ వివరణ హరీష్ రావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి మీ మాజీ ముఖ్యమంత్రి మీ మామయ్య గారు, మీ మాజీ మంత్రి కేటీఆర్ గారు, మీ సంతోష్ రావు మీద, మీ కుటుంబం మీద మాట్లాడినటువంటి మా కవితక్క, మన్నించాలి కవితక్క, మా కవితక్క మాట్లాడిన మాటలకు ఫస్ట్ జవాబు చెప్పు. దళితులకు సంబంధించినటువంటి విషయం లోపల రైతులకు బేడీలు వేసింది. మీరు కాదా రైతులకు బేడీలు వేసింది? నేరేళ్ల సంఘటన విషయం లోపల కవిత గారు ఏం మాట్లాడింది? ప్రభుత్వంలో భాగస్వాములు సంతోష్ రావు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, హరీష్ రావు మాజీ మంత్రిగా ఉన్నాడు, కేటీఆర్ మాజీ మంత్రిగా ఉన్నాడు. ఆయన వల్ల ఒక దళితుని లారీ ఎక్కించి చంపేసినామని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత ఏం సమాధానం చెప్తారు దళితులకు అంటున్నా. నేరేళ్ల సంఘటనలో ఉన్నటువంటి మా దళిత కుటుంబాలకు వాళ్ళు జీవితంలో దేనికి కూడా ఉపయోగపడని విధంగా టార్చర్ చేసి, ఇంటర్గేషన్ చేసి, థర్డ్ డిగ్రీ ఉపయోగించి, విపరీతమైనటువంటి హింస ఉపయోగించి కొట్టి వాళ్ళను పోలీస్ పరంగా అరాచకం చేసి, ఒక దళిత డిప్యూటీ చీఫ్ మినిస్టర్నేమో బర్తరఫ్ చేస్తావు, ఇంకో దళిత మంత్రినేమో చేయబట్టి దొబ్బేస్తావు. మా దళితులకు నీ ఇసుకకు నీ వ్యాపారాలకు మీకు అడ్డం వస్తుందని చెప్పి కేటీఆర్ను సంతోష్ రావుకి అడ్డం వస్తుందని చెప్పి నేరేళ్ల మీద, మా కుటుంబాల మీద లారీ బట్టి తొక్కిచ్చి చంపించి
మరి దానికి ఎదురుగా ప్రశ్నించే మా అంబేద్కర్ సంఘ నాయకులు, మా దళిత సంఘాల నాయకులు అడిగినందుకు హరీష్ రావు బానే అనేటోళ్ళు ఇప్పటి వరకు కూడా రోడ్డు మీద నడవలేకపోతుంది, ఇట్లా కాళ్ళ మీద ఆ విధంగా గుట్టించి ఇలా మాట్లాడతారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నావు కదా, నేను ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా అడుగుతున్న ఒక మాట, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సోషల్ వెల్ఫేర్ కానీ గిరిజన వెల్ఫేర్ కానీ రావాల్సిన నిధులు ఎన్ని పట్టుకొచ్చినాం అంటున్నాయి 10 సంవత్సరాల లోపల మీరు మంత్రిగా పనిచేసిన కదా రాష్ట్ర ప్రభుత్వంలో. ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించిన ఆ శాఖ మంత్రిగా అడుగుతున్నా, ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చడానికి కూడా ప్రయత్నాలు కూడా చేయలే వాళ్ళు. ఇలా నోటికి ఎంత సడ్డ అహంతో అవహేళనగా మంత్రులను పట్టుకొని మాకు బాధ అనిపిస్తుందండి. ఒక 20 నెలల లోపల ఇంత మీద దాడి, దొరాని ఒక దాడి మా మీద. ఒక దళిత మంత్రులు ఉన్నాం, బీసీ మంత్రులు ఉన్నాం, మా మధ్య కుటుంబ పరంగా ఏదైనా ఉంటే మేము సమస్యపోయే విధంగా ఇస్తుంది. నువ్వు చెప్పు, కవితకు మాట్లాడిందని ఫస్ట్ నువ్వు జవాబు చెప్పు. ఫస్ట్ నీ కుటుంబమే కదా, నీ కుటుంబంలో జరిగినటువంటి వివాదమే కదా, నీ రక్త సంబంధమే కదా మాట్లాడింది. 2023 జరిగిన ఎన్నికల లోపల ప్రజలు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో అవకాశం ఇచ్చినాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల నువ్వు దానికి ఏమో జవాబు చెప్తావు? కాడెత్తేసినావు కదా మధ్యలోనే, నువ్వు మాకు అంటగడుతున్నావు కదా, బీజేపీ మేము ఒకటే అంటున్నావు కదా. అదే పార్లమెంట్లో మీరున్న పార్లమెంట్లో కారు సారు 16 అని మాట్లాడినటువంటి మీ యొక్క పార్టీ కదా, కారు ఎక్కడ పోయింది, సారు ఎక్కడ పోయింది, 16 ఎక్కడ పోయినాయి? మేము ప్రశ్నిస్తున్నాం హరీష్ రావు గారు, మీరు చాలా గొప్పగా మాట్లాడతారు కదా, అవహేళన చేస్తారు కదా మమ్మల్ని. మేము క్యాబినెట్లో మా వ్యక్తిగతమైన విషయాలే మాట్లాడినాం. క్యాబినెట్ అంటే అదో క్యాబినెటా, అదో మంత్రివర్గమా? మాట్లాడే ముందు 10 సంవత్సరాల్లో ఇప్పుడు జరిగిన పాపం మొత్తం కవిత చెప్పింది. కాళేశ్వరం పాపం అంతా అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి అప్పుడున్నట్టు సంతోష్ రావు, హరీష్ రావు మా తండ్రిని ఈ విధంగా దోషిని చేసి నిలబెట్టిందని మాట్లాడిందని జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇవాళ నేను చెప్తాను, రాష్ట్ర ప్రభుత్వం లోపల అప్పుడు 10 సంవత్సరాల్లో నీ దగ్గర నీ రాష్ట్రంలో పనిచేసిన అధికారులే ఇలా అధికారిగా పనిచేస్తున్నారు. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఫైనాన్స్ చేసినటువంటి రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీ గారు, సందీప్ సుల్తాన్ పనిచేసిన వాళ్ళ ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా. మేము తప్పులు చేస్తే నీకు ఇన్ఫర్మేషన్ ఇయ్యారా? మా కాగితాలతో సహా బయట పెట్టరా? శ్రీధర్ బాబు శాఖ ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖ ఉంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి శాఖ ఉంది, మినిస్టర్గా నా శాఖ ఉంది. మంత్రులకు సంబంధించిన మా శాఖల లోపల ఏం అవకతవకలు జరిగినాయి, ఏం లక్ష్యాలు, ఏం దానికోసం మేము ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పి హరీష్ రావుని అడుగుతున్నాం. ఒక బాధ్యత గల నాయకునివే కదా నువ్వు. 3 సార్లు 4 సార్లు గెలిచినాము, తెలంగాణ తీసుకొచ్చినాం అంటారు కదా అగ్గిపడ్డ దగ్గర హరీష్ రావు గారు. మీరు ఏది పడితే అదే మాట్లాడితే ఎట్లా? రెండు 2004 ముందు నీ ఆస్తులు ఎంత, 2023 తర్వాత నీ ఆస్తులు ఎంత? మేము కాదు మాట్లాడింది, పత్రికల్లో పెద్ద పెద్ద శీర్షికలు వచ్చినాయి మీ మీద మాట్లాడినటువంటి. మేము ఆ విధంగా విఘ్నత లేకుండా మీరు మాట్లాడినట్టు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము మాట్లాడాం మీ మీద. మొన్న ఆ పత్రికలో చూసిన ఒకను, ఇప్పుడే మా ఒక మిత్రుడు పంపించాడు, రబ్బర్ చెప్పులేని హరీష్ రావుకు 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయన్న అని అంటుండు ఒక మిత్రుడు ఫోన్ చేసి. మేము ఆ విధంగా మాట్లాడదలుచుకోలే. 2004 ముందు నీ ఆస్తులు ఎంత, 2023 తర్వాత నీ ఆస్తులు ఎంత, ఎట్లొచ్చినాయో చెప్పు. నువ్వు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నది మీరు కాదా, దాచుకున్నది మీరు కాదా, కాళేశ్వరం కొల్లగొట్టింది మీరు కాదా? ఈ 2 సంవత్సరాల లోపల ఇంత దాడి అయింది మా మీద అంటున్నా, ఇంత ఆక్రోశం ఎందుకు అంటున్నా. ఇరవై ఎన్నికలు జరిగినాయి, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎందుకు మీరు బీజేపీ మీరిద్దరు ఒకటి కాకపోతే బీజేపీకి ఓటేయమని చెప్పి మీ కార్యకర్తలు ఎట్లా చెప్తారు మీరు చెప్పకపోతే? అది చెప్పు, దాని జవాబు చెప్పు ఫస్ట్. ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మీడియా మిత్రులు అత్యంత
ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందు పెట్టేటువంటి మీడియా మిత్రులు కదా, యథార్థమా కాదా చెప్పండి మీరే. నాకు మిమ్మల్ని మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను 2000 పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో బట్ట టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా బీజేపీకి ఓటు వేయమన్న వాట వాస్తవమా కాదా? ఇలా బీజేపీ టీఆర్ఎస్ ఒకటయ్యి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని చేసి 42% చట్టాన్ని అమలు చేసి అమలు పరిస్తే కోట్ల స్టే చేస్తే అలుముకొని ఒకరికొకరికి అలుముకొని కృతజ్ఞత చెప్పుకున్నటువంటి వీడియో మా కళ్ళ ముందు అంటే బలహీన వర్గాలంటే అంత చిన్న చూప? ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలకెళ్ళి దళితులం అన్నదమ్ములాగా మా యొక్క హక్కుల కోసం మేము కేటగరైజేషన్ కోసం మేము మాట్లాడుతున్నట్టు పోరాటం చేస్తున్న సందర్భంలో పట్ల సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చి ఆ జడ్జిమెంట్ ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెడితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మా కేటగరైజేషన్ సంబంధించిన మా దళితులకు సంబంధించినటువంటి బిల్లు పాస్ అయ్యడానికి అసెంబ్లీలో రాలేదండి. ఆ రోజు ధర్నా చేసింది మేము, జెండా పట్టింది మేము, టీఆర్ ఉద్యమంలో పట్ట డప్పు కొట్టింది మేము, పాట పాడింది మేము. గారితో ఏకవచనంతో మాట్లాడు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నా, కేటీఆర్ గారు అని మాట్లాడుతున్నా, హరీష్ రావు గారు అని మాట్లాడుతున్నా. నేను మాట్లాడాలంటే దేవుడు నాకు కూడా 4 ఇచ్చిండు, ఏదంటే అది మాట్లాడగలుగుతా. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రిగా చేసినారు రేవంత్ రెడ్డి గారిని. ప్రజల ముందు అవహేళన పడేసి ప్రజల ముందు ఇష్టానుసారంగా మాట్లాడతాం, క్యాబినెట్లో ఉన్న మంత్రులను అవహేళన చేస్తాం. రాష్ట్ర క్యాబినెట్లో 4-15 నిమిషాలు క్యాబినెట్ మొదలైందండి, 7-15 నిమిషాలు క్యాబినెట్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క అక్షరం నువ్వు మాట్లాడిన దాని మీద నేను చెప్తున్నా కదా, నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఒట్టే చెప్తున్నా. నేను ఏ ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి వర్యులు కానీ మంత్రివర్యులు కానీ ఎవ్వరు కూడా ప్రజల యొక్క సంక్షేమానికి సంబంధించిన ప్రజల యొక్క విషయాన్ని తప్ప వేరే విషయాన్ని మాట్లాడలేదు. మీరు అనుకుంటున్నారు కావచ్చు రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలకు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలనో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఆర్థిక సంక్షేమాన్ని సృష్టించి అన్ని విధాల ప్రభుత్వాన్ని ఆర్థికంలో దివాలా తీస్తే ఇలా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదవాళ్ళ పక్షాన ఇలా సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పత్రాలు అమలు చేసుకుంటూ రుణమాఫీ చేసి రైతు భరోసా కింద రైతు భరోసా ఇచ్చి ఇలా అన్ని విధాలకు సంక్షేమ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడిపోతే కళ్ళల్లో కారం పోసుకొని వాళ్ళ కళలు కూడా ఊహించలేదండి. మేము ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కళలు కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కవిత కానీ కేసీఆర్ గారు ఊహించలే. రేపు ప్రజలకు మేము ఇచ్చిన మాట 4 గ్యారెంటీ పథకాల్లో కూడా 2 గ్యారెంటీ పథకాలు అమలు చేయాల్సినవి. మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు ఇవ్వాలి, పెన్షన్ 2000 పెన్షన్ పెంచి ఇవ్వాలి. ఇంకా 3 సంవత్సరాలు మాకు టైం ఇచ్చినారండి ప్రజలు. మాకు 3 సంవత్సరాలు మాకు టైం ఇచ్చినారు ప్రజలు. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 100% మా శక్తి కొద్దీ ప్రజల సంక్షేమ విషయంలో ప్రజలకు మంచి చేసే విషయంలో పట ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరు వేనా ఇంటర్వ్యూ ఇస్తాడండి. ఏ ప్రెస్ మిత్రుడు వేనా, ఏ సామాన్య కార్యకర్త వేనా, సామాన్యులు వేనా నేరుగా మాట్లాడతాడు. విషయం మొత్తం వింటాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడు, బీజేపీ ఎమ్మెల్యేలను కలుస్తాడు. అహంతో నీ నోటికి ఎంత వస్తుంది అంత మాట. నువ్వు ఇక్కడనే కరీంనగర్ జిల్లాలో చదువుకున్నావు కదా హరీష్ రావు గారు, మన కరీంనగర్ జిల్లా నీళ్ళు ఎక్కడికి పట్టుకుపోతున్నావు నువ్వు? నీ సిద్దిపేట ప్రాంతాన్ని పట్టుకపోతున్నావు, గజ్వేలు ప్రాంతానికి పోతున్నాయి నీళ్ళు. మన కరీంనగర్ జిల్లా మేమేమని ఏం చేసాం? ధర్మపురి మా ధర్మపురి కరీంనగర్ జిల్లా ప్రజలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కదా, ఇక్కడ ఈ జిల్లాకు చేసిన మంచి మేలేందో చెప్పు హరీష్ రావు నువ్వు. ఫస్ట్ మొదలు
ఇక్కడ చదువుకున్నావు కదా, పక్క జిల్లా నేతలు లేని ఏం కాదు. ఒక్కొక్క మంత్రి 5 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినారు ప్రజాబలంతో. 3 సార్లు మంత్రులుగా పనిచేసినారు. బాధ్యతతో మేలుతాం, ప్రజలకు జవాబుదారీగా మేలుతాం తప్ప ఇష్టానుసారం ఇక్కడ ప్రవర్తించాం. ఇంకా మాట్లాడేది బాగా ఉండే, కానీ ఎందుకు ఎక్కువ మాట్లాడతలేనంటే హరీష్ రావు గారు జర నోరు దగ్గర పెట్టుకోండి. మీరు మంత్రులు కార్యక్రమాల విషయంలో 100% ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మేమందరం మంత్రులు మేలడం, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్న కాడ గెలిచిన మా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా రేపు జాగబోయే చూపించే ఎన్నికలున్నాయి. ఒక బీసీ బిడ్డకి ఇచ్చినాం, టికెట్ మేము. ముఖ్యమంత్రి గారు ఎంబడి ఎవరు ఉంటారండి? దళితులు, బీసీలు, మంత్రులు పక్కన కూర్చుంటారు. ఆ విధంగా పరిపాలన అందిస్తున్నామండి. హరీష్ రావు, నువ్వు టైం డేట్ ఫిక్స్ చేయి. నీ సిద్దిపేట ఏడుకొండల స్వామి దేవాలయానికి వచ్చడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు క్యాబినెట్లో మాట్లాడినటువంటి మాటలు వ్యక్తిగతమైన విషయంకే క్యాబినెట్ పరిమితమైంది, ఈ మంత్రులు కాదు అని మా మీద ఆరోపణ చేసిన విషయంలో నేను సిద్ధంగా ఉన్న, టైము డేట్ ఫిక్స్ చేయని చెప్పి హరీష్ రావుకు చాలా విసురుతున్నా. ప్రజల సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన విషయం తప్ప, ప్రజలకు మేలు జరిగే విషయం తప్ప క్యాబినెట్లో వేరే విషయం చర్చ జరగలేదని ఆ ఏడుకొండల స్వామిలో టైం డేట్ చెప్పిన రోజు అక్కడే తడిబట్టతో స్నానం చేసుకుని స్వామివారి పాదాల దగ్గర నిలబడి నేను చెప్తాను, జన్మించిన తల్లిదండ్రులు నేను ఒట్టే చెప్తాను. నేను ఒక్క మాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులను కానీ క్యాబినెట్లో ప్రజలకు జరిగిన మంచి కోసమే ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా ఆర్థిక విధి విధానాలు గడిలో పెట్టాలి, బీసీలో ఏ విధంగా మేలు చేయాలి, దళితులకు ఏ విధంగా మేలు చేయాలి, స్కూల్స్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ముందుకు పోవాలి, సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాన్ని తప్ప వేరే విషయం మాట్లాడినట్టయితే దేనికంటే దానికి సిద్ధమే. ఛాలెంజ్ విసురుతున్న హరీష్ రావు, కాసుకో.